హెహె, సభకు నమస్కారం. జబర్దస్త్ మోజీ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని లైక్ చేస్తారు కదూ? హాయ్ రా. హాయ్ రా, ఏంట్రా నిన్న క్లాస్కు రాలేదు? అవునరా, మా చుట్టాలమ్మాయి పెద్ద మనిషి అయితే వెళ్ళానురా. నీ చుట్టాలమ్మాయి పెద్ద మనిషి అయితే నువ్వెందుకురా వెళ్ళావు? సర్లే గాని నీ తాత ఏమయ్యాడురా? పోయాడ్రా. అరే ఎప్పుడురా? మొన్ననేరా. అరే రే, మొన్ననే కదరా నేను కలిసి మాట్లాడాను. ఇంకో 10 సంవత్సరాలు బతుకుతాడా అనుకున్నాను. మా తాత పోయింది వాళ్ళ చిన్న కొడుకు దగ్గరికి. సర్లే గాని నిన్న క్లాస్ లో ఏం చెప్పారురా? నిన్న క్లాస్లోనా? అవునరా. చెప్తా విను. చెప్పు. నిన్న అందరం ఒక పని మీద ల్యాబ్కు వెళ్ళాం. బస్సులో వెళ్ళొచ్చు కదరా. బస్ ఏంట్రా? నువ్వే కదరా పని మీద వెళ్ళారు అంది. పని మీద వెళ్ళడం ఎందుకు, బస్సులో వెళ్ళొచ్చు కదా అన్నాను. సరే ఒక్క నిమిషం. ఏంట్రా? నాకు మ్యాథ్స్ బుక్ కావాలరా. ఎందుకురా? అదేరా, ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, స్లిప్పులు గట్రా పెట్టుకోవాలి. అందుకా? అయితే మన ఊరు చివరిలో ఉన్న జిరాక్స్ సెంటర్కి రారా. జిరాక్స్ సెంటర్కి ఎందుకురా? మరి నేను కూడా అక్కడే కదరా స్లిప్ తీసుకునేది. అంటే నీ దగ్గర మ్యాథ్స్ బుక్ లేదా? లేదు. సర్లే కానీ నిన్నేమైంది చెప్పు. అందరం కలిసి మన స్కూల్ పక్కన ఉన్న స్కూల్ పక్కన ఉన్న ఆ స్కూల్ పక్కన ఉన్న థియేటర్కి వెళ్ళి థియేటర్కి వెళ్ళి టికెట్స్ కొనుక్కొని టికెట్స్ కొనుక్కొని సినిమా చూసి వచ్చేసాం. ఏంట్రా, మన స్కూల్ పక్కన ఉన్న థియేటర్కి వెళ్ళి సినిమాకు వెళ్ళి సినిమా చూసి వచ్చారా? అయ్యా, నేను మరీ అంత బెదవలాగా అనిపిస్తున్నానా? ఇందులో కొత్త ఏముందిరా, నువ్వు వెదవే కదా. అంటే స్కూల్లో లెసన్లు చెప్పడం మానేసి సినిమాకు వెళ్ళి సినిమా చూసొచ్చారు అంటే నేను నమ్మడానికి విధవలా కనిపిస్తున్నానా నీకు? కదా, మరి తెలుసు ఎందుకురా అడుగుతున్నావు? నిన్ను అడగడం నాదరా బుద్ధి తప్పు.